నమస్తే, స్వాగతం సుస్వాగతం. గ్రీన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్. జగతిలో సుందరమైనది స్త్రీ రూపం, తీయనైనది లక్ష్మి అనే పిలుపు. కానీ పార్టిసిపెంట్స్ లో ఎక్కువ తక్కువ లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అందరికీ బోల్డ్ అని బహుమతులు ఇచ్చి ఇంటికి పంపించే ఏకైక గేమ్ షో లక్ష్మి రావే మా ఇంటికి. మరి ఇవాళ ఎపిసోడ్ లో కూడా మిమ్మల్ని నన్ను అలరించి బోల్డ్ అనే గిఫ్ట్లు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోవడానికి ఇంకో 4 లక్ష్ములు వచ్చేసారండి. మరి లేట్ చేయకుండా వాళ్ళని పిలిచేద్దాం. లక్ష్ములు, ప్లీజ్ వెల్కమ్. అందంగా పెట్టినావే స్పాట్, ముందు తాకింది ప్రేమ గన్ను షాట్. ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు పట్టకుండానే నేను టైట్. క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు. పిచ్చి పిచ్చిగుందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. వెల్కమ్ టు ద షో. సో మీ పేర్లు చెప్పండి నాకు. నీ పేరు? నా పేరు మౌనిక, నేను MBA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. MBA ఫైనల్ ఇయర్. ఓకే మౌనిక, నువ్వు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిని ఎంచుకుంటావు? ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి. ఆల్ ద బెస్ట్ మౌనిక. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నా పేరు రుచిత, నేను చదువుకుంటున్నాను. నా హాబీస్ వచ్చి డాన్సింగ్, డ్రాయింగ్. ఓకే సో నువ్వే లక్ష్మిని ఎంచుకుంటావు? విద్యాలక్ష్మి. ఆల్ ద బెస్ట్ నీకు కూడా. థ్యాంక్స్. హలో. హాయ్. నీ పేరేంటి? నా పేరు ప్రియాంక, నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. సో ఆల్ ది బెస్ట్ నీకు కూడా. Thank you. నువ్వే లక్ష్మిని ఎంచుకుంటావు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఓకే. హాయ్, నా పేరు అనురాధ, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే డిగ్రీ సెకండ్ ఇయర్. యా. సో మరి చెప్పు, నువ్వు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిని ఎంచుకుంటావు? ధనలక్ష్మి. సో నలుగురు చక్కగా ఆడండి, బోల్డని గిఫ్ట్స్ గెలుచుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకుపోయే గిఫ్ట్స్ వస్తా చూద్దాం. సో బాగా చూసుకున్నారు కదా గిఫ్ట్స్ అన్ని కూడా? ఓకే సో ఇవాళ టాపిక్ ఏంటంటే, మామూలుగా అమ్మాయిలు అబ్బాయిల్ని చూడగానే ఏం చూసి అట్రాక్ట్ అవుతారు? ఫస్ట్ హైట్. ఓకే రుచిత చెప్పు. స్టైల్ చూసి. స్టైల్. ఓకే నీకు? మంచితనం. ఫస్ట్ లుక్ లోనే ఎట్లా తెలుస్తుంది మంచిగా కదా? రాసుకుంటాడా నేను గుడ్ బాయ్ అని చెప్పి మొహం మీద? చూడ మెల్లిగా తెలుస్తుంది కదా చూసినాను. మెల్లిగా తెలుస్తుంది అంటావా? నెక్స్ట్ నీకు? డీసెన్సీ. డీసెన్సీ. ఓకే సో నైట్ టిఫిన్ చేసేటప్పుడు మీద టవల్ వేసుకుని చేతులు ఇలా తుడుచుకుని బిస్కెట్ తిని అలా డీసెంట్ గా ఉండే అబ్బాయిలు నచ్చుతారు. సూపర్. ఇంకా చాలా మాట్లాడుకుందాం ఈ బాయ్స్ గురించి, ఎందుకంటే ఇది గర్ల్స్ గెట్ టుగెదర్ కాబట్టి. ఓకే సో ముందైతే ఫస్ట్ రౌండ్ ఆడేద్దాం. మన మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. ఇందాక మీరు చెప్పారు కదా ఏ క్వాలిటీస్ ఉండాలో, అవన్నీ ఉన్నోడు వస్తాడో రాడో తెలియాలంటే ముందు ఇక్కడ మీ లక్ టెస్ట్ చేసుకోండి. ఓకే ముందుగా మౌనిక రా. మౌనిక 5 ఛాన్సెస్. నువ్వు ఇప్పుడు ఏ స్కోర్ సెట్ చేస్తే అదే స్కోర్ వాళ్ళందరికీ కూడా టార్గెట్ అవుతుంది. ఓకే ఆడేసి. పడలేదు. ఫస్ట్ బాల్. సెకండ్ బాల్. 70 points. Red ball వేసి.
10 పాయింట్లు. లాస్ట్ బాల్. $80. 160 plus 80, 240 points. థ్యాంక్ యూ. Congrats. థ్యాంక్ యూ. Good score. సో నెక్స్ట్ రుచిత, నువ్వే ఆడాలి రా. రుచిత 240 నీ టార్గెట్, ఆడు. రుచిత అది 100 పడితే బాగుండు రుచిత. అబ్బా మిస్ అయింది. ఇంకా 200 రుచిత. సెకండ్ ఛాన్స్, రెడీ, ఆడు. ఇప్పుడు 70 పాయింట్లు వచ్చాయి. అతిగా 100. గుడ్. ఇదే ఫ్లోలో వెయ్యి. 90 కాదు. శక్తుల పవర్ ఎక్కువైపోయింది ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ బాల్, నువ్వు వేయాలి. ఆ బాల్ తగిలేలా వేయి. $100, 70, 170, 170 plus 180, 180 plus 80, 260 points. దాటేసావురా నువ్వు, సూపర్. నెక్స్ట్ ప్రియాంక, నువ్వు దాన్ని దాటాలి రా. ఇప్పుడు ప్రియాంక 260 దాటుతుందా లేదా? మీ ఆన్సర్ గనక అవును అంటే చేయొద్దండి, కాదు అంటే 2 చేతులు ఎత్తండి. సపోర్ట్ చేయరా? ప్రియాంక ఏం పట్టించుకోకు, వెయ్యి, నువ్వు చెప్తా. ఓకేనా? ఫస్ట్ ఛాన్స్. ఏమి రాలేదు, పర్వాలేదులే. ఈ బాల్ తో దిష్టిపోయింది అనుకో, ఇంకో బాల్. అన్ని 100 పడతాయేం చూద్దాం. వెయ్యి. 90. థర్డ్ ఛాన్స్. నో పాయింట్స్. ఏం పర్లేదు, ఇంకా నువ్వు 200 వేస్తే గెలిచేయచ్చు. ఓకేనా? నీకు ఇంకా 2 balls ఉన్నాయి. కమాన్. లాస్ట్ ఛాన్స్ వేసి. ప్రియాంక 130 పాయింట్స్ వచ్చాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అనురాధ, దా. అనురాధ నేనేం అడగట్లేదు, ఎందుకంటే అడిగితే అగో ఆ నోరు ఉంది చూసావా, ఏదంటే జరిగిపోతుంది. నన్ను చూపిస్తారే. చూసావా 90 పాయింట్స్ పడ్డాయి. సెకండ్ ఛాన్స్. ఆగు, నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అసలు? ప్రభాస్. ప్రభాస్. ఆ బాహుబలిని తలుసుకుని వెయ్యి. వెయ్యి. జై బాహుబలను. జై బాహుబలి. వెయ్యి చెప్తా. రాజమౌళి గారు, నాకు దీనికి ఏం సంబంధం లేదు, దయచేసి నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. నీకు 40 పాయింట్లు వచ్చాయి.
బాహుబలి గారు నీకు ఓన్లీ 40 ఇచ్చారు. ఎంత ఇంకొక 2 balls ఉన్నాయి నీకు, సరేనా? ట్రై చేయి. సో 100, 90, 40. నువ్వు టాప్ రావడానికి ఇంకో ఛాన్స్ ఉంది. వెయ్యి. లాస్ట్ బాల్ బాగా వెయ్యి. 90. సూపర్. 100, 90, 90, 180 plus 40. 320 points. Round topper. Congrats. సూపర్ ఆడావు. వెళ్ళు. మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి పూర్తయ్యేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. రౌండ్ టాపర్ అయిపోయింది అనురాధ విత్ 320 పాయింట్స్. అనురాధ మీ గిఫ్ట్ తీసుకో ఇప్పుడు, ఓకేనా? గిఫ్ట్ ప్లీజ్. అను చెప్పు, నీకు ఏ గిఫ్ట్ కావాలి? ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్. ఓకే. సో నెక్స్ట్ టాప్ లో నువ్వే ఉన్నావు రుచిత, నీకేం కావాలి చెప్పు. వెండి కుంకుమ భరణ. వెండి కుంకుమ భరణ వేసింది గ్యాలం మొదటే. గుడ్, మంచి గిఫ్ట్. నెక్స్ట్ టాప్ లో నువ్వున్నావు మౌనిక, నీకేం కావాలి? ట్రావెలింగ్ బ్యాగ్. ట్రావెలింగ్ బ్యాగ్. ఓకే. ఇప్పుడు ప్రియాంక నువ్వు ప్యాంట్స్. నాన్ స్టిక్ ప్యాంట్స్ అట. సో మంచి గిఫ్ట్స్ ఇచ్చేసాము. రౌండ్ టాపర్ తో ఇప్పుడు ఒక మంచి డాన్స్ చేయించేద్దాము. చక్కటి డాన్స్ చూసాము మన అనురాధది. రౌండ్ టాపర్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ రౌండ్ ఆడేద్దామా? ఎస్ మౌనిక. ఇవాళ ఎపిసోడ్ లోని రెండో రౌండ్ పంచాక్షరి. అనురాధ నువ్వు లాస్ట్ రౌండ్ టాపర్ కాబట్టి ఈ రౌండ్ నువ్వే స్టార్ట్ చేస్తావు. ఓకే. ఓకే అనురాధ, నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. కొవ్వొత్తులను ఏ సందర్భాల్లో వెలిగిస్తారు? ఓకేనా? 60 seconds టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం అయిపోయే లోపు నువ్వు టాప్ 5 ఆన్సర్స్ చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పూజ చేసేటప్పుడు. పూజలు చేసేటప్పుడు. ఎస్, చర్చ్ లో. నెక్స్ట్. ఎవరైనా చనిపోయినప్పుడు పెడతారు. ఎవరైనా చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఘటించడానికి పెడతారు. ఉందా? ఓకే, సూపర్. ఇంకా ఆలోచించు, చాలా ఉన్నాయి కదా. క్యాండిల్స్ మనం ఎప్పుడెప్పుడు వెలిగిస్తాము? కరెంట్ పోయినప్పుడు. కరెంట్ పోయినప్పుడు ఉందా? కరెంట్ పోయినప్పుడు. ఓకే, నెక్స్ట్. ఇంకొక ఆన్సర్ చెప్పు. 10 seconds ఫాస్ట్ గా. ఒక పెద్ద ఫెస్టివల్ రోజు వెలిగిస్తాం క్యాండిల్స్. దీపావళి. దీపావళి లేదు, టైం అప్. దీపావళి రోజు ప్రమిదలు వెలిగిస్తాం, క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తాం చెప్పు కదా. చూద్దాం నువ్వేం మిస్ చేసావో. 3 కరెక్ట్ గా చెప్పావు. పుట్టిన రోజు నాడు కదా, అదే పెద్ద పండుగ మనకి. ఇంకా నెక్స్ట్ డిన్నర్ టైంలో. సో మొత్తం 3 కరెక్ట్ గా చెప్పావు. 3 into 100 300 పాయింట్స్. నెక్స్ట్ టాప్ లో ఉంది రుచిత. సో ఇప్పుడు నువ్వే ఆడాలి. నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. చందాలు ఏ సందర్భాల్లో వసూలు చేస్తారు? నువ్వు ఎప్పుడైనా దేనికైనా చందా ఇచ్చావా? అసలు ఇచ్చావా? ఓకే, అయితే నీకు కొద్దో గొప్ప తెలిసే ఉంటుంది. ట్రై చేయి. 60 seconds స్టార్ట్. వినాయక చవితి రోజు. వినాయక చవితి రోజు బాగా చందాలు వసూలు చేస్తారు. ఉందా? ఉంది, అఫ్ కోర్స్ ఉంటది. నెక్స్ట్. బెగ్గర్స్ కి ఇస్తాం. బెగ్గర్స్ చందాలు వసూలు చేస్తారా? అది లేదు. నెక్స్ట్. త్వరగా, తీరిగ్గా సావకాశంగా కూర్చొని ఆలోచించడానికి అంత టైం లేదు. ఇంకా చెప్పు. 30 seconds ఉన్నాయి. అక్కడ అమ్మాయి 3 చెప్పింది. అనాథులకి ఇస్తాం. అనాథలకి చందాలు వసూలు చేస్తారు. ఉందా? ఓకే, అనాథాశ్రమ నిర్మాణానికి. ఇంకా ఏదైనా స్కూల్ కట్టించడానికి. ఏదైనా స్కూల్ కట్టించడానికి చందాలు అడుగుతారు. లేదు. నెక్స్ట్. టైం అవుతోంది. ఒక్కటి అయిపోయింది. నువ్వు దేనికి ఇచ్చావు చందా? దేనికో ఇచ్చానా ఇందాక? వినాయక చవితి. వినాయక చవితికి ఇచ్చావా? అందుకే అది ఫస్ట్ చెప్పేసావు కదా. నువ్వు మిస్ చేసినవి చూద్దాము. గుళ్ళ నిర్మాణానికి ఇస్తారు ఎక్కువగా చందాలు. ఓకే. ఇంకా రాజకీయ నాయకుల జన్మదినాలకి చందాలు వసూలు చేసి ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. నెక్స్ట్. కల్చరల్ ప్రోగ్రామ్స్, దానికి చాలా ఎక్కువ మోతాదులో చందాలు వసూలు చేస్తూ ఉంటారు. ఓకే, సో నువ్వు మిస్ చేసావు. కరెక్ట్ గా చెప్పింది మాత్రం 2. సో 2 into 100 200 పాయింట్స్. నెక్స్ట్ లీడ్ లో మౌనిక.
నువ్వే ఉన్నావు. చూద్దాం నీ క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ ప్లీజ్. భర్త కోప్పడితే భార్య స్పందన ఎలా ఉంటుంది? ఒక రేంజ్ లో ఉంటుంది, మామూలుగా అయితే ఉండదు. అది ఏ రేంజ్ లో, టాప్ 5 రేంజ్ లో ఇప్పుడు చెప్పాలి నువ్వు. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. మాట్లాడకుండా ఉంటారు. అంతేనా? మాట్లాడకుండా ఉంటారంట. ఉందా? చూద్దాం. ఉంది. సూపర్. నెక్స్ట్. ఇంకా ఎక్కువ కోపం వస్తే దాన్ని వాళ్ళ చిల్డ్రన్ మీద చూపిస్తారు. పిల్లల మీద చూపిస్తారా? తల్లులు. నాకు తెలుసు అలా ఏమి ఉండదు. రాంగ్. నెక్స్ట్. ఫాస్ట్ గా. ఇంకేం తిట్టేస్తారు. తిట్టేస్తారు. తప్పటప్పుడు గుర్తుందా లేదా? అది ఇది అది. కానీ ఆ టాప్ 5 లో లేదు. నెక్స్ట్. త్వరగా 25 సెకండ్స్ ఉన్నాయి. ఒక్కటే చెప్తావా? పుట్టింటికి వెళ్ళిపోతారు. పుట్టింటికి వెళ్ళిపోతారు. ఎస్. ఉంది. సూపర్. ఇంకొకటి చెప్పు. ఆలోచించు. 8 సెకండ్స్ ఉన్నాయి. కొడుతుంది. టైం అయిపోయింది. ఏంటది చెప్పు. కొడుతుంది. కొడుతుందా? మరి ఇట్రారా అని చెప్పి రాగబెట్టి ఒకటి ఇస్తారా? మరి అంత చేయరేమో. నువ్వు మిస్ చేసిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం. అలుగుతారు. ఓకే. ఇంకా భోజనం మానేస్తాము. సో 2 కరెక్ట్ గా చెప్పావు. 200 పాయింట్స్. ప్రియాంక, ఇప్పుడు నువ్వు హై స్కోర్ నాకు తెలిసి 3 కదా. ఇప్పటి వరకు 300 తో మళ్ళీ అనురాధానే ఉంది. ప్రియాంక, నువ్వు ఇప్పుడు లీస్ట్ లోంచి టాప్ స్కోరర్ అయిపోవాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. నీ క్వశ్చన్ అంటే చూద్దాం. అమ్మాయిలు సాధారణంగా ఆడే ఆటలు ఏవి? చాలా ఈజీ క్వశ్చన్. ఒకసారి అన్ని గుర్తెచ్చుకో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్కిప్పింగ్ ఉంది. స్కిప్పింగ్. నెక్స్ట్. చెస్సా? నో. నెక్స్ట్. అమ్మాయిలు అంత బుర్రకు పనికొచ్చే ఆటలు ఆడరు. తర్వాత ఫాస్ట్ గా మన ఊర్లో పల్లెటూళ్ళలో నేటివిటీ బిళ్ళ. తొక్కుడు బిళ్ళ ఉందా? ఎస్ ఉంది. డాన్సింగ్. డాన్సింగ్. డాన్సింగ్ ఉందా లేదా? డాన్సింగ్ ఆట కాదు. నెక్స్ట్. ఇంకేం ఆట ఆడతారు? చాలా మంచి క్వశ్చన్ నీకు వచ్చింది. నేటివిటీ గేమ్స్ ఏమేమి ఉన్నాయో ఆలోచించు. 24 సెకండ్స్ ఉన్నాయి నీకు. ఫాస్ట్ గా. నీ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు నువ్వేమేమి ఆటలాడి? దాల్దడి లేదు. నెక్స్ట్. అయిపోతుంది టైం. టైం అయిపోయింది. నీ స్కోర్ 200 పాయింట్స్. ఓకే. నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. పుచ్చకాయలు. నెక్స్ట్. అష్టాచెమ్మ. గవ్వలాట. నువ్వు ఎప్పుడు ఆడలేదా ఈ ఆటలు? గవ్వలాట ఆడేవా? గవ్వలు ఇలా వేసి 8 4 అంటారు కదా, మరి దాన్నే గవ్వలాట అంటారు. కానీ మంచి గేమ్స్ ఇవన్నీ. ఇప్పటికీ ఆడుకుంటుంటే సరదాగా చాలా బాగుంటుంది. సో నువ్వు మిస్ చేసావు కాబట్టి ఓన్లీ 200 పాయింట్స్. ప్రియాంక, గుడ్ గోల్. అనురాధ, 300 పాయింట్స్ తో మళ్ళీ నువ్వే రౌండ్ టాపర్ అయిపోయావు. అనురాధ, ఈసారి కూడా పెద్ద గిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ నీకే. సో తీసుకో గిఫ్ట్. గిఫ్ట్ ప్లీజ్. గిఫ్ట్ ఇచ్చే ముందు ఇదిగో, నాకు అసలు నచ్చట్లేదు. నువ్వు గిఫ్ట్ ఇచ్చే ముందు, గిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు నువ్వు ఏదైనా చెయ్యాల్సిందే. డైలాగ్ అన్నా చెప్పు, జోక్ అన్నా చెప్పు, ఏదైనా క్వశ్చన్ అన్నా అడుగు, పొడుపు కదన్నా అడుగు, నీ ఇష్టం. ప్లీజ్ అమ్మా. డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్తా. అబ్బా దేవుడా, చెప్పు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది వాడే పండుగ. ఓకే. ఇవాళ నేను అనురాధతో ఒక డైలాగ్ చెప్పించాను. అసలు ఇది హిస్టరీలో రాసుకోండి మీరు. సాంబా రాసుకో. నెక్స్ట్. ఇప్పుడు గిఫ్ట్ తీసుకోను. రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. నెక్స్ట్. అందరూ 200 తోనే ఉన్నారు. సో ముందు ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? మౌనిక, నువ్వు తీసుకో. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే. ప్రియాంక, డిన్నర్ సెట్టా? ఓకే. రుచిత, నీకు? బౌల్ సెట్. బౌల్ సెట్. ఎల్లో కలర్ బౌల్ సెట్. ఓకే. సెకండ్ రౌండ్ పంచాక్షరి కూడా పూర్తయిపోయింది. మళ్ళీ అనురాధే ఆ టాప్ పొజిషన్ అలా కంటిన్యూ చేస్తోంది. మన థర్డ్ రౌండ్ స్పందన, ప్రతిస్పందన. స్పందన, ప్రతిస్పందన ఆడే ముందు నేను మీకు ఇప్పుడు ఒక లైన్స్ చెప్తా కొన్ని. అది ఎవరైతే రిపీట్ చేస్తారో నేను చెప్పినట్టు వాళ్ళు గ్రేట్. ఓకే ఆడియన్స్, మీరు కూడా వినండి. రెడీ? అడిగేదనని కడువడిచను, అడిగిన తన మగడి నడవడి నడనుడిగన్, వెడగల చిడుముడి తడబడ నడిగిడు నడి జడుమ నడిగిడు నడలేన్. ఎవరు చెప్తారు ఇది? ఎవరు చెప్తారు? సరే, ఎపిసోడ్ అయిపోయేలోపు ట్రై చేసి చెప్పండి ఎవరైనా. సో ముందు అయితే ఈ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము.
టాప్ స్కోర్ లో ఉంది మళ్ళీ అనురాధే కాబట్టి అనురాధ నువ్వే ఆడాలి. దా రెడీ రెడీ అనురాధ స్టార్ట్. దురదా ఇంకొంచెం మంచిగా. ఇంకొంచెం మంచిగా అంట. దురదని మంచిగా ఎలా చూపిస్తారు? నువ్వు మరి మంచి దురద అని గొక్కుంటారా ఏంటి? బజర్ ప్రెస్ చేసింది మౌనిక, చెప్పు. నోటి దురద. ఎస్ కరెక్టేనా? కరెక్ట్. ఇక్కడ ఎవరికి ఎక్కువ ఉంది బాగా? ఎవరికి లేదు. నీకైతే అస్సలు లేదని రాధా. ఏంటో అనురాధకి క్వైట్ ఆపోజిట్ ఇచ్చారు నోటి దురద అని. ఎనీవే ఆ దురద నీకైతే 60 పాయింట్లు ఇచ్చింది. థ్యాంక్ యూ. మౌనిక నీకు 40 పాయింట్స్. నెక్స్ట్ లీడ్ స్కోర్ లో ఎవరున్నారు? టాప్ స్కోర్ లో అంతే అందరూ ఈక్వల్ గానే ఉన్నారు. ఎవరైనా ఆడొచ్చు. ప్రియాంక నూరా. బజర్ ప్రెస్ చేయండి ఆన్సర్ తెలిసిన వాళ్ళు. ఏంటది? అర్థం అవ్వట్లేదు. మౌనిక చెప్పు. గెంతడం. గెంతడం కరెక్టా రాంగా? రాంగ్. ఏంటి? జంపింగ్. జంపింగ్ కరెక్టా? కరెక్టా. ఫస్ట్ గెంతడం అన్నావు, దానికి -10. తర్వాత జంపింగ్ అన్నావు కాబట్టి 40. ఓకే నీకు 60. తర్వాత రుచిత నువ్వు వచ్చాయి. రుచిత స్టార్ట్. ఈ పర్సనాలిటీకి ఇచ్చిన దానికి ఎంత కష్టపడి చేస్తోంది ఎవరికి తెలియట్లేదా? మళ్ళీ మౌనిక. కత్తి యుద్ధం. కరెక్టా? రాంగ్ ఆన్సర్, -10. మళ్ళీ ట్రై చేయొచ్చు ఎవరికైనా తెలిసినా కూడా. మౌనిక నువ్వు కూడా చెప్పొచ్చు మళ్ళీ నీకు ఆన్సర్ తెలిస్తే. కొంచెం కరెక్టా? ఓకే ప్రియాంక. కత్తి సాము. కత్తి సాము కరెక్టా? రాంగ్ ఆన్సర్, -10. మౌనిక. నీకు నాకు యుద్ధం. మళ్ళీ -10. చెప్పు. చెయ్యి నువ్వు చేస్తూనే ఉండాలి. చాలా క్లియర్ గా చెప్తున్నా అమ్మాయి. ఓకే అనురాధ. కృష్ణార్జునుల యుద్ధం. ఏంటి ఏంటి? కృష్ణార్జునుల యుద్ధం. కరెక్టా? కృష్ణార్జున యుద్ధం. కృష్ణార్జున అయితే ఇలా చూపించేది కదా చక్కగా. వాళ్ళిద్దరు ఎందుకులే కానీ ఇలా నీకైతే ఉంటుంది కదా. ఓహో మీరిద్దరు ఇప్పుడు కృష్ణుడు ఆవిడ అర్జునుడా? నేనేంటి భీష్ముడా? -10. మీకు ఒక క్లూ ఇప్పుడు. అది చిరంజీవి మూవీ పేరు. ఇప్పుడు చేయను యాక్షన్ మళ్ళీ. కొంచెం ఓల్డ్ వెళ్తే చిరంజీవి సినిమాల్లో చిరంజీవి గారి మూవీ అది. దేవా ఎవరు చెప్పలేరా? ఇద్దరు కొట్టుకుంటే దాన్ని ఏమంటారు? యుద్ధం. యాక్చువల్లీ అది రైట్ ఆన్సర్, కానీ నువ్వు బజర్ నొక్కకుండా చెప్పావు కాబట్టి నేను నీకు పాయింట్స్ ఏమి ఇవ్వట్లేదు. సో నీకైతే 60 పాయింట్స్. మౌనిక ఇప్పుడు నువ్వే ఉన్నావు రా. జై మౌనిక. సారీ రుచిత. చలి. చలి కరెక్టా? కరెక్ట్ ఆన్సర్. రుచిత 40 పాయింట్లు. నీకు 60. 110 పాయింట్స్ తో ఈ రౌండ్ టాపర్ అయిపోయింది మౌనిక. కంగ్రాట్స్. ముందైతే గిఫ్ట్స్ ప్లీజ్. ఓకే ఏం కావాలి నీకు? ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఓకే రుచిత నెక్స్ట్ వీక్ లో నువ్వే ఉన్నావు. చెప్పు రుచిత నీకేం కావాలి? నాన్ స్టిక్ ప్యాన్ సెట్. నాన్ స్టిక్ పాన్ సెట్. తవా సెట్. ప్యాన్ సెట్ ఇందాక తను తీసుకుంటుంది. సో నాన్ స్టిక్ తవా సెట్. ఓకే నెక్స్ట్ మీరిద్దరు కూడా సేమ్ లో ఉన్నారు. ప్రియాంక నువ్వు ముందు సెలెక్ట్ చేస్తావు. డిన్నర్ సెట్ పక్కన. ఓకే అది పాప్కార్న్ మేకర్. ఓకేనా? పాప్కార్న్ మేకర్. ఓకే అనురాధ ఇప్పుడు నీకే గిఫ్ట్ కావాలి? బాత్ సెట్. బాత్ సెట్. ఓకే 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయేసరికి అమ్మాయిలు మీ స్కోర్లు ఇలా ఉన్నాయి. అండ్ అనురాధ ఇప్పటి వరకు నువ్వే టాప్ స్కోర్ లో ఉన్నావు. నీ దగ్గర ఉన్న స్కోర్ 620 పాయింట్స్. 4th రౌండ్ స్టార్ట్ చేద్దాం. 4th రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి.
సో హై స్కోర్ ఉన్న వాళ్ళకి ఈ రౌండ్ లో బాగా డేంజర్. సో చక్కగా రిస్క్ పొజిషన్ లో అనురాధ ఉంది. ఇప్పుడు చూద్దాం ఈ రౌండ్ అయిపోయేసరికి ఎవరు విజయలక్ష్మి అవుతారో. ఓకే, సో ఫస్ట్ గేమ్ ఏంటో చూసేద్దాం. బట్ అంతకంటే ముందు ఒక్కొక్కళ్ళు ఒక డిఫరెంట్ గేమ్ ఆడతారు కదా. మీ అందరిలో ఎవరు ఏ గేమ్ ఆడతారో మా చీట్స్ డిసైడ్ చేస్తాయి. క్లిప్స్ చూద్దాం. ముందైతే ఈ రౌండ్ లో మొదటి గేమ్ ఏంటో చూద్దాం. సో ఇదే మన గేమ్ నెంబర్ 1. ఇందుకి నెంబర్ 1 ఎవరికి వచ్చింది? నీకేనా? రా, నీకు ఎన్ని పాయింట్లు వస్తాయి బత్తాకాయలు డిసైడ్ చేస్తాయి. ఓకే, ఏం లేదు, గేమ్ తొక్క ఒలిచి పళ్ళు ఇందులో పెట్టాలి. మినిమం 5 పళ్ళు తొక్క తీయాలి. ఎంత ఈజీ గేమ్ చూసావా? 5 కష్టం. 5 కష్టమా? నీకు అంతంత గోల్డ్ ఉన్నాయి, ఈజీగా వస్తాయి 5. పైగా ఇవి గట్టిగా కూడా లేవు, మెత్త మెత్తగానే ఉన్నాయి. సో ఈజీగా వస్తాయి. 60 సెకండ్స్ టైం లిమిట్. ఓకేనా? 5 పళ్ళు తీయాలి. నీ దగ్గర ఎంత స్కోర్? 550 కదా. మరి నువ్వు ఇప్పుడు ఎంత బెట్ చేస్తావు చెప్పి వీళ్ళు ముగ్గురు మీద? 150. ఎవరి మీద 150? అనురాధ. అనురాధ, ఓకే. ప్రియాంక 100 and 100. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 60 సెకండ్లు మాత్రమే ఉన్నాయి, టక్క టక్క తీయాలి. అయ్యో అయ్యో రామా, త్వరగా. 10 సెకండ్స్ కి ఒక పండు చొప్పున వదిలిస్తేనే నువ్వు గెలవగలవు. అప్పుడే 10 సెకండ్స్ అయిపోయాయి. మొట్టమొదట గట్టిగా ఉన్న పండే తీసుకోవాలా? నువ్వు నీ సెలెక్షన్ ఏరుకుని మరి తీసుకున్నావు. చేసేస్తుందా? కంప్లీట్ అయిపోతాయా? 5 చేయలేదు. చేయలేదా? అనురాధ నోట్లోంచి వచ్చిందంటే అసలు చేయలేదు. అసలు మాట్లాడింది అనురాధ. 23 సెకండ్సే ఉన్నాయి నీకు. ఒక్కటి ఒలిచావు, ఇంకా 4 ఒలవాలి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అయిపోయింది టైం. 5 సెకండ్లు ఉంది ఇంకంతే. మొత్తానికి మౌనిక ఏం జరిగింది? 350 పాయింట్లు పక్కోళ్ళకి వెళ్ళిపోయాయి అనమాట. ఇప్పుడు వాళ్ళు నాకు ఇస్తారు. ఓ, అది కూడా జరుగుతుంది, ఏమైనా జరగచ్చు. 150 పాయింట్స్ ఏమో అనురాధకి, 100 వీళ్ళిద్దరికి. నీకు కంగ్రాచులేషన్స్, గుడ్ వర్క్. ఫస్ట్ గేమ్ చూసేసాము. మరి వాళ్ళ రౌండ్ లో సెకండ్ గేమ్ ఏంటో చూద్దాం. గేమ్ నెంబర్ 2 రెడీ. సో గేమ్ నెంబర్ 2 ఆడడానికి నెంబర్ 2 ఎవరికి వచ్చింది? ప్రియాంక, రా. ప్రియాంక, నీ గేమ్ ఏంటంటే ఈ రెండింటి మీద 2 బాల్స్ పెట్టావు కదా. ఈ రెండింటిని పట్టుకుని ఈ ఏ దగ్గర నుంచి ఆ హెచ్ దాకా వెళ్ళి ఆ టబ్ లో వేసేసి మళ్ళీ అలానే వెనక్కి వచ్చేసి ఇంకో 2 తీసుకెళ్లి ఆ టబ్ లో వేసేయాలి. అంతే. 2 రౌండ్స్ మొత్తం. ఓకేనా? నువ్వు వెనక్కి వచ్చేటప్పుడు కూడా కిందకి దిక్కోదు, వాటి మించి రావాలి. మధ్యలో ఒకవేళ ఎక్కడైనా బాల్ పడిపోయింది అనుకో, మళ్ళీ వెనక్కి వచ్చి ఏ దగ్గర మళ్ళీ బాల్ పెట్టుకుని వెళ్ళాలి. ఓకేనా? అది నీ గేమ్. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు బెట్టింగ్ ఎలా పెడతావు? 100 100 300 100 100. Your time starts now. బ్యాలెన్సింగ్ చూసుకో. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఫాస్ట్ గా రా. సూపర్, అలానే వస్తాయి. ఇంకా 30 సెకండ్సే ఉన్నాయి, జాగ్రత్త. మళ్ళీ ఇక్కడికి రావాలి వేసేసి. ఇక్కడికి రా, ఏకి రా. ఓకే, గో. జాగ్రత్త, కంగారు పడకు. 19 సెకండ్స్ ఉన్నాయి. వేసి పరిగెత్తుకుంటురా. అబ్బా, రా 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 రా. సూపర్. ఫస్ట్ రౌండ్ బ్యాలెన్సింగ్ తెలిసిపోతుంది కదా ఒకసారి ఆడంగానే. 1 బాల్ పట్టిన టెన్షన్. టెన్షన్. ఓకే,
బట్ ఎనీవే ఆ టెన్షన్ అయితే నీ పాయింట్స్ అన్ని తీసుకెళ్లిపోయింది. 300 పాయింట్స్ పోయాయి. బట్ వెల్ ట్రై. ఇప్పుడు చూసేద్దాం థర్డ్ గేమ్. ఎవరికి వచ్చింది నెంబర్ 3? నువ్వేనా? రా. గేమ్ ఏంటంటే బెలూన్స్ ఉన్నాయి కదా, అక్కడ మేకులు పెట్టాము. ఈ మార్క్ లో నుంచి ఆ మేకుల మీదకి బెలూన్స్ వేసి పగలగొట్టాలి. మినిమం 10 సెకండ్స్. ఓకే, బెట్టింగ్ చెప్పా ఎంత? 150, 150, 100. ప్రియాంక మీద 100, మిగతా ఇద్దరి మీద 150, 150. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మినిమం 10 పగలగొట్టాలి. స్పీడ్గా. నువ్వు అంత స్లోగా ఆడితే ఎలా? ఇందాక బత్తాకాయ తినమన్నా అంత స్లోగా తిన్నావు, ఇప్పుడు బెలూన్స్ వేయమన్నా అంత స్లోగా వేస్తున్నావు. ఒక్కటి కూడా మేకుల మీదకి ఇట్లా కొంచెం గట్టిగా వెయ్యి. అలా వెయ్యి, అన్ని వెయ్యి. చాలా ఈజీ టాస్క్. నువ్వు ఇంత సేవ్ చేస్తావు అనుకోలే నేనైతే దాన్ని. ఇంకా 25 సెకండ్స్ ఉన్నాయి. దాన్ని చూడదు అది పగిలిందో లేదో. ఇంకోటి తీసుకో గబగబా. పగిలితే పెద్ద సౌండ్ వస్తుంది, మాకు వినిపిస్తుంది, మేము కౌంట్ చేస్తాను. దాని గురించి ఆలోచించు. 12 సెకండ్స్ ఉన్నాయి. 7, 4, 2, 1. టైమ్ అప్. అనురాధ గేమ్ తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. 3 గేమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ 4th గేమ్ ఏంటో చూసే ముందు 4th గేమ్ ఇక మిగిలింది రిష్తా. నువ్వే ఆడాలి ఇప్పుడు. రా. 4th గేమ్ ఏమి లేదు, చాలా సింపుల్. జస్ట్ దీన్ని ఇలా పట్టుకుంటాము. పట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ 1 నుంచి 5 వరకు వెళ్ళాలి. మళ్ళీ 5 నుంచి 1 వరకు రావాలి. ఓకేనా? ఈ బాల్ కింద పడితే అవుట్. ఓకే, సో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ఆడాలి. 60 సెకండ్స్ టైంలో. నీ దగ్గర 910 పాయింట్స్ ఉన్నాయి. నువ్వు ఎంత బెట్ చేస్తావు చెప్పు. 150, 150, 100. 150, 150, 100. 1 to 5 వెళ్ళాలి. పక్క నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి మళ్ళీ 1 to 5 వెళ్ళాలి. మళ్ళీ వచ్చేసి 1 to 5. ఇలా అయితే 3 times. లేదు నువ్వు 1 to 5 వెళ్ళి మళ్ళీ 5 to 1 వస్తే మళ్ళీ 1 to 5 వెళ్ళి మళ్ళీ 5 to 1 రావాలి. 2 times చేయాలి. నీకు ఏది ఈజీయో చూసుకుని నువ్వే చేసుకో. సరేనా? రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గో. బాడీకి టచ్ అవ్వద్దు. కేర్ఫుల్. ఓకే, కమ్ బ్యాక్. ఫాస్ట్. ఓకే, మళ్ళీ ఆడు. 35 సెకండ్స్ ఉన్నాయి ఇంకా. ట్యాప్ చేయాలి నెంబర్ మీద. టచ్ చేసేస్తున్నావు. ఇది కౌంట్ లేదు. త్వరగా ఇంకో 2 రౌండ్స్ చేయాలి. బాడీకి టచ్ అవ్వకూడదు, సెకండ్ హ్యాండ్ టచ్ అవ్వకూడదు. ఇంకా 2 చేయాలి. 20 సెకండ్స్ ఉంది. ఫాస్ట్. బాడీ టచ్ అవుతుంది. ఫాస్ట్ రా. ఇంకొక రౌండ్ చేయి. 10 సెకండ్స్ లో చేస్తే నువ్వే విన్ అవుతావు. గో. ఆల్రెడీ 8 అయిపోయింది. 6, 5, 4, 3 చేసేసావు. థర్డ్ టైం మళ్ళీ వచ్చినప్పుడు కూడా నువ్వు బాడీకి టచ్ చేసుకున్నావు. ఆడేది ఏదో కొంచెం దూరంగా పెట్టి ఆడితే గెలిచేదాన్ని కదా. చాలా ఫాస్ట్ గా ఆడావు, సూపర్ ఆడావు. కానీ బాడీకి టచ్ చేసుకుంటూ ఆడావు. సో పాయింట్స్ ఏమీ లేవు. సో సారీ, నీ పాయింట్స్ అన్ని కూడా వాళ్ళకి వెళ్ళిపోయాయి. కంగ్రాట్స్. పర్లేదు, ఇలాంటప్పుడు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ సెట్ చేద్దాం. ఓకే, గో. అందరూ ఆల్మోస్ట్ దగ్గర స్కోర్ లోనే ఉన్నారు. జస్ట్ 180, 60 పాయింట్స్ తేడా. బట్ 670 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయింది. అనురాధ, కంగ్రాచులేషన్స్ అనురాధ. అనురాధ చెప్పు, నీకు ఏ గిఫ్ట్ కావాలి? 3 గిఫ్ట్స్ ఉన్నాయి. అష్టలక్ష్మి కలసం 250 grams ది, అలాగే ఎల్సిడి టీవీ అండ్ వాషింగ్ మెషిన్. కలసం అష్టలక్ష్మి కలసం. ఓకే, అది నీదే. కంగ్రాట్స్ వన్స్ అగైన్. సో విజయలక్ష్మి అయ్యావు కాబట్టి నువ్వు బంగారు లక్ష్మి అవడానికి ఒక చిన్న టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ కనుక కంప్లీట్ చేసి నువ్వు గెలిస్తే
అప్పుడు నీకు బోనస్ రౌండ్ ఆడే ఛాన్స్. సో మరి టాస్క్ చేసేద్దామా? టాస్క్ ప్లీజ్. అనురాధ, ఇదే నీ టాస్క్. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడతావు, లాఫింగ్ బుద్ధ వస్తే ఇంటికి వెళ్ళిపోతావు. ఓకేనా? గట్టిగా దండం పెట్టుకుని తిప్పు. నేనే గెలవాలి, పజిల్ సక్సెస్ చేయాలి, పూర్తి చేయాలి. ఆడు. లక్ష్మీదేవి. అనురాధ, బోనస్ రౌండ్ ఆడేస్తున్నాము మనం కాసేపట్లో. టైమర్, పజిల్ రెండు ఒకేసారి వస్తాయి. 10 grams గోల్డ్ ఇవన్నీ మర్చిపోయి కాన్సన్ట్రేట్ చేశాడు. ఇప్పటి వరకు ఎవ్వరూ గెలవలేదు. చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో. పజిల్ ప్లీజ్. ఏమై ఉంటుంది చూడు. ఫాస్ట్ గా 20 seconds ఏమన్నా ఏదో ఒక వర్డ్ ఉంటుంది అందులో. చెప్పు నీకేం కనిపించిందో. ఉన్న లెటర్స్ తో ఒక వర్డ్ ఫామ్ చేయి. ఏదైనా దొరికితే చెప్పు టక్మని. 6 5 3 2 1. బట్ కంగ్రాచులేషన్స్, బంగారు లక్ష్మి అవలేకపోయినా కూడా నువ్వు విజయలక్ష్మి అయ్యావు. అండ్ నీకు నచ్చిన అష్టలక్ష్మి 250 గ్రాముల వెండి కలసం ఇంటికి తీసుకెళ్తున్నావు. అండ్ నీకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేస్తాను. వచ్చేసాను. అందరికి మీరు సెలెక్ట్ చేసుకున్న గిఫ్ట్స్ వచ్చేసాయి కదా. అలాగే జీ తెలుగు నుంచి కూడా మీ అందరికి ఒక చిరు లాంఛనం. ముందుగా విజయలక్ష్మి గిఫ్ట్. ఇవాళ బోల్డ్ అన్ని పాయింట్స్ తో మిగతా వాళ్ళందరినీ తొక్కేసుకుంటూ ఫైనల్ గా విజయలక్ష్మి అయిపోయింది. సైలెంట్ కిల్లర్ అనురాధ. అనురాధకి తాను కోరుకున్నట్టుగానే 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలసం. అనురాధ తీసుకో. అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా అయిపోలేదు. ఇంకా కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. చాలా మెమరబుల్ గిఫ్ట్ ఇది. ఈ షోకి వచ్చిన వాళ్ళందరూ కూడా స్పెషల్లీ దీనికోసం కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా నుంచి ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటో. విజయలక్ష్మి, ముందుగా నీకు. కూడా బోల్డని గిఫ్ట్స్ గెలుచుకోవాలనుంటే వెంటనే ఈ పజిల్ కి ఆన్సర్ చేయండి. పజిల్ ఏంటో ఒకసారి చూసేయండి. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే ప్రతి LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి 57575 కి SMS పంపించండి. ఈ పజిల్ FB లో ఉంటుంది. అలాగే మా యూట్యూబ్ ఛానల్ లో కూడా అప్లోడ్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. సో బాగా ఎంజాయ్ చేశారా ఇవాల్టి షో? చాలా. మమ్మల్ని ఇంతగా ఎంటర్టైన్ చేసినందుకు నీకు ఒక గిఫ్ట్. నా గిఫ్టా? ఏంటిది? ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్సా? ఎనీ స్పెషల్? నేను తయారు చేశాను. నువ్వు తయారు చేసావా? తప్పకుండా ఒక ఎపిసోడ్ లో పెట్టుకుంటా చూడు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా ఆడపడుచులు, వీళ్ళతో పాటు మీరు కూడా టీవీ చూస్తూ గిఫ్ట్లు ఎలా గెలుచుకోవాలో ఈ పాటికి బాగానే అలవాటు చేసుకుని ఉంటారు. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ లోనూ ఒక లక్కీ విన్నర్ గెలుచుకుంటున్నారు మంచి మంచి గిఫ్ట్. అలాగే ఆ గిఫ్ట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సోమవారం పజిల్ SMS విన్నర్ లక్ష్మిలో కలుసుకుందాం మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు. టాటా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్ లోని మాట
సూపర్ మచ్చి సూపర్ మచ్చి